వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. దానికోసం మనకి ఈ గ్లాస్తో 2 గ్లాసులు మినపప్పు నానబెట్టుకున్నాం. పొట్టు మినపప్పు మనం మార్నింగ్ వేసుకుని ఇలా ఉంటే నైటే నానబెట్టేసుకుని ఉంచుకోవాలి. పొద్దున్నే పొట్టు త్వరగా వచ్చేస్తుంది అనమాట. శుభ్రంగా ఇలా కడిగేసుకుని గట్టిగా రుబ్బుకోవాలన్నమాట పిండిని. స్టవ్ మీద వాణి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాం. మనం పిండి ఇలాగా మురుగ్గా రుబ్బుకోవాలన్నమాట. కొంచెం మనం ఇలా రుబ్బుకోవడం వల్ల ఆయిల్ లాగకుండా ఉంటుంది. పిండి ఇలా రుబ్బుకోవడం వల్ల మనకి ఆయిల్ లాగదు ఎక్కువ. ఇలా కొంచెం మురుగ్గా రుబ్బుకుంటే మనకి ఇలా మన చేయి తడుపుకుని మనకు కావాల్సిన సైజులో చేతిలోనే ఒత్తేసుకుని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ట్రై చేసి చూడండి మీరు ఒకసారి ఇలాగా. అంతే, అన్నీ ఇలా ఒక్కొక్కటిగా చేసుకుని ఇలా వేసుకుని దోరగా వేయించేసుకుని తీసేసుకోవడమే ఫ్రెండ్స్. మనం ఈ పిండి రుబ్బేటప్పుడే కొంచెం టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసేసుకుంటే సరిపోతుంది. మనకి ఇది వెయిట్ పరంగా అయితే 200 గ్రాములు మినపప్పు అనమాట. పొట్టు మినపప్పు అయితే బాగుంటాయి గారెలు, మనకి ఆయిల్ కూడా ఎక్కువ లాగదు. అన్నీ ఇలా వేసుకుని దోరగా వేయించుకోవడమే ఫ్రెండ్స్. ఎంతో సింపుల్గా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు ఇవి. మనకి పూజ టైంలో అది ఇలా కొంచెం కొంచెంగా చేసుకుని అమ్మవారికి నివేదన చేసుకునేందుకు, త్వరగా చేసుకునేందుకు తక్కువ కొలతల్లో చూపిస్తున్నాం ఫ్రెండ్స్. అంతే, రెడీ అయిపోయి ఎంతో సింపుల్గా